టొమాటో ధరలు రోజు రోజుకు కొండెక్కి కూర్చుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టొమాటో 120 రూపాయల పైనే పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అడ్డగోలు ధరలతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది. మార్కెట్లో దుకాణాల్లో నిల్వ చేసిన వాటితో పాటు ఏకంగా తోటలో నుంచి కూడా టమాటాలను ఎత్తుకెళ్తున్నారు. ఆఖరికి రైతుల తోటలకు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఓ రైతు చేనులో నుంచి 2,50,000 విలువైన టమాటాలను దొంగలెత్తుకెళ్లారు. హసన్ జిల్లాలోని సోమనహల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పు తీసుకొని మరి తనకున్న 2 ఎకరాల భూమిలో టమాటా పంట సాగు చేసుకున్నానని, కోతకు వచ్చే సమయానికి ఇలా చోరికి గురికావడం పట్ల మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేగాక మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారని చెబుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం టమాటా ధర బెంగళూరులో కిలో 120 రూపాయలు పలుకుతోంది. గత నెలలో ఎండల తీవ్రతతో పాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాటా దిగుబడి తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి రవాణా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు ఎగబాగుతుండడంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాటా ధర 129 రూపాయలుండగా ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో 150కి చేరింది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీకి అందించాలని కోరుతున్నారు.